నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే జగన్ గారు. సార్, షర్మిల గారు పిసిసి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆవిడ మొదలుపెట్టారు ఆవిడ విమర్శనాస్త్రాలని బాణాన్ని ఎక్కుపెట్టి జగన్ గారి వైపుకి. అందులో భాగంగానే అది జోరు పెంచుతూనే వెళ్తున్నారు ఇంకా రోజు రోజుకి. అయితే ఇలా పెరుగుతూ పోయే కొద్దీ ఇంకా వైసీపీకే లాభం అని ఇంకొక వాదన వినబడుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఇది కొంత నిజం ఉంది దీంట్లో. ఎందుకంటే ఆమె లక్ష్యం ఏమిటంటే జగన్ని వీక్ చేయడం అనేది కదా ఆమె లక్ష్యము. ఆమె సహజంగానే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అధ్యక్ష పదవి తీసుకున్న వెంటనే ఆమె విమర్శల జోరు పెంచుతారు, ఇదేం డౌట్ లేదు. ఎందుకంటే అన్నట్టుగానే ఆమె అభివృద్ధి లేదు, అది లేదు, ఇది లేదు, ఆ పోర్ట్లు వాళ్ళకి ఇచ్చేశారు, ఈ పోర్ట్లు వీళ్ళకి ఇచ్చేశారు అని వాడుతూ ఉన్నారు. ఇవన్నీ మారడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ వైసీపీ వ్యతిరేక ఓటు ఉందనుకుందాం, వైసీపీ వ్యతిరేక ఓటు యాక్చువల్గా ఎవరికి పడాలి? తెలుగుదేశానికి పడాలి. అయితే కొంత వైసీపీలో ఆడుకోరు ఉంటారు, వాళ్ళకి తెలుగుదేశానికి వేయడం ఇష్టం ఉండదు. తెలుగుదేశానికి వేయడం ఇష్టం లేక ఆ ఓటు కాంగ్రెస్కి పడే అవకాశం ఉంది. ఇంకా టైం ఉంది కాబట్టి మనం ఇప్పుడే దీన్ని అలా అంచనా వేయలేము. కానీ వైసీపీ ఆడుకోరు వాళ్ళకి వైసీపీ పట్ల ఏదైనా కారణాల వల్ల విముఖత ఏర్పడి, లేదా ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు వచ్చారు అనే ఒక అభిమానం ఉండడము, రాజశేఖర రెడ్డి గారి వారసురాలు వచ్చారు అని కావచ్చు, లేదా మన పాత పార్టీ కావచ్చు, ఇలా ఏదైనా అభిప్రాయాలతో కాంగ్రెస్కి ఓటు వేసే అవకాశం ఉంది. కాంగ్రెస్కి వేసే ప్రతి ఓటు కూడా తెలుగుదేశానికి నష్టం. ఎలాగంటారా? అది అది తెలుగుదేశానికి పడే ఓటు కదా. అవును, కాంగ్రెస్ సీన్లోనే లేదనుకుందాం. కాంగ్రెస్ సీన్ మొన్నటి వరకు కాంగ్రెస్ సీన్లో లేదు. ఎందుకంటే దాని పట్ల నిలబడేవాళ్ళు లేరు, దానికి ఓటేసేవాళ్ళు లేరు, ఆ అభ్యర్థుల పేర్లు ఎవరికి తెలియదు. ఇప్పుడేమో ఈమె వచ్చి దాన్ని లైమ్ లైట్లోకి తెచ్చారు. లైమ్ లైట్లోకి తేవడం వల్ల అది వైసీపీకి ఎంతో కొంత లాభం చేకూర్చే దిశగా వెళుతూ ఉంది. ఆమె ఏమిటంటే తెలుగుదేశానికి లాభం చేకూరుస్తున్నానని అనుకుంటున్నారు ఆమె. కానీ ఆమె ఇప్పుడు ఆమె పెట్టిన అంశాలన్నీ ఏంటివి? స్పెషల్ స్టేటస్ మీరు అడగలేదు బీజేపీ పార్టీని అంటే ఎవరికి ఇప్పుడు గుర్తు కూడా లేదు స్పెషల్ స్టేటస్ గురించి. జనము మర్చిపోయారు ఈ 10 సంవత్సరాల్లో. ప్రత్యేక హోదా, ఆ ప్యాకేజు, ఈ ప్యాకేజ్, అవన్నీ ఒక దశలో పొలిటికల్ ఎజెండా, అది ఒక దశలో రాజకీయ ఆయుధాలు. అవి ఇప్పుడు అవి ఆయుధాలు కాదు. ఎందుకంటే దాని గురించి పూర్తిగా మర్చిపోయి ఉన్నప్పుడు ఎప్పుడో పాతిపెట్టేసిన వాటిని ఈమె బయటికి తీసి ఇప్పుడు దాన్ని ఒక ప్రధానమైన అంశంగా ఫోకస్ చేసి మీరు బీజేపీని నిలదీయరు అని అడుగుతున్నారు. బీజేపీ నిలదీయరు అనేది కూడా ఇప్పుడు మర్చిపోయినారు జనాలు. అది ఇప్పుడు ఎన్నికల్లో అది ఎజెండా కానే కాదు. బీజేపీని జగన్ అనుకూలంగా ఉన్నాడా, జగన్ వ్యతిరేకంగా ఉన్నాడా అనేది ఎజెండా కానే కాదు. కాబట్టి ప్రత్యేక హోదా అనే అంశం ఆధారంగా ఈసారి జనము ఓటు వేయరు, అదొక క్లారిటీ. కాబట్టి పాతవన్నీ తీయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. 10 ఏళ్ళు అయింది, దానికి తోడు ఏం జరుగుతూ ఉందంటే బీజేపీకి అనుకూల మూడు నడుస్తూ ఉంది. మొన్న రామాలయము మనం చూసాం కదా, ప్రతి ఊర్లోనూ అదేదో ఉత్సవంలాగా పండగలాగా చేసుకున్నారు. అంటే అంత సెంటిమెంట్ని, రాముడికి సంబంధించిన అంత సెంటిమెంట్ని బీజేపీ క్యాప్చర్ చేసింది. బీజేపీ జనం సెంటిమెంట్ని క్యాప్చర్ చేసి ఈరోజు బీజేపీ పట్ల ఏదో ఒక తీవ్రమైన కోపము, ఆగ్రహము, వ్యతిరేకత జనాల్లో లేదు. జనాల్లో మూడు బీజేపీ పట్ల పాజిటివ్గా ఉంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా బీజేపీ పట్ల జనాల్ని రెచ్చగొట్టి ఏదో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుంది అనే ఒక భ్రమకు గురవుతున్నారు ఆమె. రేపు బీజేపీ పోటీ చేస్తే బీజేపీకి ఓట్లు రాకపోవచ్చు ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే ఆ పార్టీ పెద్ద ఉనికిలో లేదు కాబట్టి. కానీ దానికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల దానికోసం జగన్కి ఓటు వేయకుండా ఉండే అవకాశం లేదు. జగన్ అనుకూలంగా ఉన్నాడు బీజేపీ కంటే, బీజేపీ వాళ్ళు కూడా వేసేస్తారు జగన్కి. వాళ్ళకేముంది వ్యతిరేకత జగన్ పైన. కాబట్టి బీజేపీకి ఉన్న మూడుని అర్థం చేసుకోకుండా, దేశవ్యాప్తంగా ఉంది మూడు, ఈయన అర్థం చేసుకోకుండా కేవలం బీజేపీ పట్ల వ్యతిరేకత పెంచడానికి ఆమె మాట్లాడే కొద్దీ దానివల్ల ఏమవుతుందంటే ఊరికే మీద విమర్శలు చేస్తున్నారు, అవి చేస్తున్నారు. ఇప్పుడు జగన్ కావాలా వద్దా అనే అంశం మీద జరుగుతుంది ఎన్నిక. బీజేపీకి అనుకూలమా వ్యతిరేకత అనే అంశం మీద ఎన్నికలు జరగవు. కాబట్టి ఈమె విమర్శల జోరు పెంచే కొద్దీ విమర్శలు ఎన్ని చెప్పినా అదంతా అటుపోయి ఇటుపోయి కాంగ్రెస్కు ఓట్లు పడితే, ఒకవేళ
అదంతా కూడా వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చుకొని ఇప్పుడు తెలుగుదేశము జనసేన వీళ్ళు ఇంతకాలంగా ముత్తుకుంటా ఉండేది ఏంది, అలయన్స్లోకి ఎందుకు వచ్చామంటే జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదు అని వీళ్ళు ఇంతకాలం చంద్రబాబు చెప్తూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ వ్యతిరేక ఓటు చీలకూడదు అని అలయన్స్ పెట్టుకొని రేపు సీట్ల మీద మల్లగుల్లాలు పడి ఈ అవస్థలు పడుతూ ఉంటే హఠాత్తుగా వచ్చేసి అన్నకి ఏదో హాని చేయబోతున్నాను అనుకొని అన్నకు మేలు చేసే దిశగా ఆమె ప్రయాణిస్తున్నారు. దీన్ని బట్టి ఎందుకు డౌట్ వస్తుందంటే వీళ్ళిద్దరూ ఒకటేనా అనే డౌట్ కొంతమందికి వస్తుంది. నిజానికి వాళ్ళిద్దరూ ఒకటే అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అంత గేమ్ ఆడడం అనేది చాలా కష్టం అది. కాబట్టి ఆమె విమర్శలు పెంచే కొద్దీ అది వైసీపీకి లాభంగా మారే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. ఓకే, ప్రధాన పార్టీలు రెండు ఏమో కొంచెం స్లోగానే పోతూ ఉంటే ఈవిడ మొదలు పెట్టడమే ఇంకేమి ఎప్పుడైతే ఆగరు, అసలు బ్రేక్ ఉండదు. ఎందుకంటే యువ నాయకురాలు, ఈ పాదయాత్రలు ఇంకా రోజు ఇలా జరుగుతూనే ఉంటాయి. ఆమె అలాగే వస్తారు. షర్మిల గారు మీరు అంటే ఆమె రాజకీయాలకు వచ్చి ఉంటే ముందే వచ్చి ఉంటే వాళ్ళ నాన్న ఉన్నప్పుడే కనుక వచ్చి ఉంటే ఈరోజు పెద్ద లీడర్ అయిండేవాళ్ళ. ఎందుకంటే వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఏదో ఒక సీట్లో అసెంబ్లీలో నేను ఎంపీగానో పోటీ చేస్తానని ఏముంది, తండ్రి కూతురులు ఎక్కడ లేరు. ఇప్పుడు కవిత గారు ఉన్నారు కదా ఇక్కడ. మన దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో తండ్రి కూతుర్లు తండ్రి కొడుకులు పదవుల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. అదేం పెద్ద విషయం ఇదేం కాదు. అప్పుడే కనుక అడిగి ఉంటే ఈమె ఏదో ఒక సీట్లో కడప జిల్లాలోనో ఎక్కడో చోట పోటీ చేసి ఉంటే ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఆమె వేరే ఉండేది. ఆ తర్వాత జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె ఇంతే ఉధృతంగా తిరిగారు. తెలంగాణలో కూడా ఆమెకి ఒక్క సీటు కూడా తాను గెలుస్తానో లేదు తెలియని విషయం ఉన్నప్పటికీ తెలంగాణలో కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఇంతే స్పీడ్గా తిరిగారు ఆమె. ఎన్ని యాత్రలు చేశారు, ఎన్ని విమర్శలు చేశారు, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు. అంటే ఎవరిని లెక్క చేయరు కదా. కేటీఆర్ అంటే ఎవరమ్మా అని అడిగారు, మీకు గుర్తుందో లేదు, అంటే సర్కాస్టిక్గా కేటీఆర్ ఆయన ఎవరు అని అడిగారు కదా. కేటీఆర్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఇక్కడ తెలంగాణలో? అట్లా అదే రేంజ్లో ఆమె జగన్ మీద విమర్శలు స్టార్ట్ చేసి ఇంకా అన్నీ విశాఖని 3 ముక్కలు ఇవన్నీ అడుగుతారు ఆమె. దీంట్లో తెలుగుదేశం పాపం కూడా ఉంది కదా. కాబట్టి ఎంతో కొంత తెలుగుదేశాన్ని కూడా అలా తిడతారు ఊరికే సున్నితంగా. ఈయన్నేమో ఒక తలుపు చెక్కతో కొడతారు, ఆయన్నేమో అట్లా తమలపాకుతో కొడతారు. ఓకే, ఆవిడ తెలంగాణలో అయితే ఒక నియంత్రణ నేనే దించాను అని అనుకుంటున్నారు కదా, చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఆంధ్రాలో కూడా నేనే దించుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉందేమో. ఏముంది, అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోతే ఆమె జనంలోకి రారు కదా. అంటే ఆయన జగన్ నియంత అవునా కాదా అనేది సెకండరీ. ఆయన నిజంగా అంత పరిపాలన మీకు అంత ఇబ్బందిగా ఉంటే మీరు 4.5 ఏళ్ళు గమ్మునున్నారు కదా. కేసీఆర్ మీద ఎప్పుడో ఈ 2 ఏళ్ల క్రితం యుద్ధం ప్రారంభించిన వాళ్ళు జగన్ మీద 4 ఏళ్ల క్రితం యుద్ధం ప్రారంభించాల్సింది. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముండేవాళ్ళు. 4.5 ఏళ్ళు మౌనంగా ఉండి ఇంకా 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా మీరు ఉధృతంగా విమర్శలు చేయడం వల్ల ఇంతకాలం మీరు ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పాలి. ఆమె దగ్గర సమాధానం లేదు. కాబట్టి ఈ పొలిటికల్ గేమ్ అలా నడుస్తూనే ఉంటుంది. ఆఖరికి ఇది ఎవరికి ప్రయోజనము ఎవరికి నష్టం చేస్తుంది అనేది ఇంకా టైం అయిపోయింది. ఇంకా ఏప్రిల్ ఎన్నికలు అంటున్నారు, ఈరోజు ఏదో డేట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి ఈ 2 నెలల్లో ఫుల్ రాజకీయము బ్రహ్మాండమైన గేమ్ నడుస్తూ ఉంటుంది. సార్ మరి మధ్యలో చిరంజీవి గారు వస్తారని ఒక టాక్ వినిపిస్తుంది, నిజమేనా? లేదు, ఎందుకు వస్తారు ఆయన చిరంజీవి గారు? ఈయన ఏదో చింతామోహన్ గారు ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు కామెడీ లేదు కాబట్టి ఆయన ఏదో కామెడీ చేస్తున్నారు. కానీ ఆయన అయితే మరి 130 సీట్లు మేము గెలుస్తామంటున్నారు. దీని పొలిటికల్ కామెడీ ఆయనకి ఏమంటారు దాన్ని. చిరంజీవి గారు ప్రశాంతంగా ఆయన వచ్చేసారు రాజకీయాల నుంచి బయటికి, ఇక వచ్చే అవకాశం లేదు. అంతే, తెలిసి ఇప్పుడైతే మళ్ళీ దాంట్లోకి పోయి వాళ్ళని విమర్శించి వీళ్ళని విమర్శించి వాళ్ళ మీద ఆరోపించి తన మీద బురద వేసుకొని వాళ్ళు తిడతారు కదా. ఇప్పుడు రాజకీయాలు ఏముంది, సోషల్ మీడియా. ఆయన ఎవరినైనా విమర్శిస్తే అవతల వాళ్ళు భయంకరంగా తిట్టడం మొదలు పెడతారు. ఇవన్నీ నాకు అవసరం అనే మూడ్లో ఉన్నారు ఆయన. అంతే తప్ప మొన్న ఆయన అయోధ్య టెంపుల్కి కూడా ఒక డివోటీలాగా వెళ్ళాడే తప్ప అక్కడ ఏం పొలిటికల్ యాంబిషన్స్ ఏవో పొలిటికల్ ఎజెండాస్ ఉంటాయని కూడా మనం ఏం అనుకోవడానికి వీలు. అందరూ వెళ్ళారు కాబట్టి ఆయనే వెళ్ళాడు అంతే. అంత మాత్రం ఆయన ఏదో బీజేపీ సపోర్టర్ అను, ఇక్కడ షర్మిల గారు వచ్చేసి కాంగ్రెస్ ఏదో బలపడిపోతుంది కాబట్టి మళ్ళీ చిరంజీవి గారు వచ్చేస్తారనో ఆయన రారు. ఊరికే ఎందుకు ఆయన ప్రశాంతంగా ఉన్నారు. ఆయన అలాగే ఉండేవాడు, ఎందుకు ఊరికే ఊరికే లాగుతారు. సరే సార్, మొత్తానికైతే ఈ జోరు అలా పెంచుకుంటూ ఎక్కడికి వెళ్తుందో, మళ్ళీ వైసీపీల నుంచి కౌంటర్లు కూడా అంతే జోరుగా వెళ్తూ ఉంటాయా? ప్రధాన ప్రతిపక్షం ఒకటి ఉంది కదా, దాని నుంచి మళ్ళీ ఏమన్నా అటు ఇటు కూడా ఉంటాయా? ఉంటారు, వీళ్ళు తిడుతూ ఉంటారు, వాళ్ళు తిడుతూ ఉంటారు. జగన్ గారు ఏదో సర్కాస్టిక్గా తిడుతూ ఉంటారు.
అంటే అది ముందు ముందు సర్కాసిజం అంతా పోయి స్ట్రైట్ యుద్ధమే ఉంటుందో అవన్నీ చూడాలి మరి, ఇంకా టైం దగ్గరికి వచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.